2026 బడ్జెట్ అయితే రిలీజ్ అయింది. అందులో 3 పాజిటివ్‌లు, 2 నెగెటివ్‌లు అయితే ఉన్నాయి. ఆ నెగెటివ్‌లు మనకి చాలా ఇంపాక్ట్ చేస్తాయి. ఇంతకీ ఏంటి ఆ నెగెటివ్‌లు వీడియో ఎండ్‌లో చెప్తా. ప్రస్తుతానికైతే పాజిటివ్‌లు మాట్లాడుకుందాం. 2026 బడ్జెట్‌లో ఇప్పుడు చైనా అండ్ అలాగే బంగ్లాదేశ్ ఈ 2 దేశాల యొక్క ఎకానమీస్ దెబ్బకొట్టడానికి మనం ఇప్పుడు బడ్జెట్‌లో అయితే చాలా స్కీములు తీసుకురాబోతున్నాం. నెంబర్ 1 టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ని మన ఇండియాలోకి తీసుకురాబోతున్నాం. దీని వల్ల బంగ్లాదేశ్ లో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అన్నింటిని కూడా చాలా లాస్ లోకి తీసుకెళ్ళబోతాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ప్రెసెంట్ మనకి యూరోపియన్ మార్కెట్ కూడా ఓపెన్ అయింది కాబట్టి ఈ టెక్స్టైల్ మార్కెట్ మనకి చాలా బూస్ట్ అప్. రెండోది, చైనా నుంచి మనం రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, లేకపోతే చాలా అని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ పోతున్నాం. అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. సో దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏకంగా 10,000 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ పెట్టి అవన్నిటిని కూడా మన ఆంధ్ర, తెలంగాణ, ఒడిస్సా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ స్కీమ్ ద్వారా. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ టూరిజం మీద డిపెండ్ అవుతాయి. అందుకే ఈ బడ్జెట్ లో టూరిజం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సో మన కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బాగా ఫోకస్ పెడుతున్నారు. అండ్ అలాగే మన ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఈ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా ఇన్కమ్ వస్తుంది. అందుకే మన ఆంధ్ర, తెలంగాణ స్పెషల్ గా ఫోకస్ పెట్టి టూరిజం మీద చాలా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఈ బడ్జెట్ 2026లో నెగిటివ్స్ 2 అని చెప్పాను కదా. 2 నెగిటివ్స్ ఏంటంటే మన మిడిల్ క్లాస్ పీపుల్ ని అసలు అందులో ఇన్వాల్వే చేయలేదు. మనకు అసలు ఈ ట్యాక్స్ ల్యాబ్స్ లో కానీ దేంట్లో కానీ ఎక్కడ రిలీఫ్ లేదు. సో అది పాయింట్ నెంబర్ 1. రెండోది, మన ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ చాలా ఇంపార్టెంట్. అవే బ్యాక్ బోన్, నేటి బాలలే రేపటి పౌరులు. సో అలాంటిది మన పిల్లలకు కానీ, సెకండరీ స్కూల్స్ కానీ, టీచర్స్ కానీ ఎక్కడ వాళ్ళకంటూ డెవలప్మెంట్ కోసం ఎటువంటి స్కోప్ లేకుండా ఈ బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదు, అలాట్ చేయలేదు ఏమిన్నో. సో వాళ్ళకి ఏమైనా బూస్టప్ ఇచ్చుంటే కొంచెం అయినా బాగుండేదని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. ఇంకా బడ్జెట్ 2026 ని చాలా డీకోడ్ చేయాలి. అన్ని విషయాల్లో రేపటి నుంచి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అండ్ అలాగే ఈ పేజ్ ని ఫాలో చేయండి. రేపు వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు